తను ఆ షాకింగ్ డిసిషన్ తీసుకోవడం నిజంగా ఆ రోజు భర్తకి ఏమి చేయలేదా? ఏమన్నా బర్త్డే విషెస్ చెప్పడానికి కూడా ఏమన్నా చెప్పిందా? లేదు. అయితే ఇటు తన భర్త సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే 29న 28న 7న ఇటు కూతురుతో మాట్లాడాడు. కూతురు ఒక ఎగ్జామ్ రాయడానికి తనని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూతురుతో 27న మాట్లాడాడు. 28న కూతుర్ని హాస్టల్కి తీసుకెళ్లి విజయారెడ్డి దింపేసింది. 29న కూడా భార్యతో మాట్లాడాడు. 29న వాళ్ళ పెళ్లి రోజు అనుకుంటా, ముందు 28 పెళ్లి రోజు అప్పుడు పెళ్లి రోజు మాట్లాడాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు 29న కూడా మాట్లాడాడు. కానీ 30న ఇంకా మాట్లాడలేదు. 30న ఇటు తల్లి అంటే అత్తగారు విజయారెడ్డి అత్తగారు ఏం చెప్తున్నారంటే 30న అత్తగారు ఏం చెప్పారు అని అంటే, మా అబ్బాయి పుట్టినరోజు వారమైంది, ఫోన్ చేసి ఇవాళ ఫోన్ చేస్తాడా లేదా అని వెయిట్ చేసినాము. అదే టైంకి ఇటు ఫోన్ చేసిండు మా అబ్బాయి ఫోన్ చేసి మేము మాట్లాడిన కొంతసేపటికి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పాడు. ఎక్కువసేపు మాట్లాడలేదు. సరే దీపం ముట్టించుకో అది అని చెప్పి అన్నాము అని వాళ్ళ తల్లి చెప్పింది. దాని తర్వాత కొంతసేపటికే ఇటు ఫోన్ వచ్చింది వీళ్ళ వియ్యంకుల నుంచి, అంటే విజయారెడ్డి తల్లి వీళ్ళ నుంచి ఫోన్ వచ్చింది, ఈ సంఘటన జరిగింది అంటూ. కానీ సురేందర్ చెప్తున్న మాట ఏంటంటే 31 ఉదయం 8-9 గంటలకి 8 గంటల సమయంలో వాళ్ళ కొడుకుని సురేందర్ రెడ్డి కొడుకుని స్కూల్ బస్ దగ్గరికి ఇంకో 10 నిమిషాలు తీసుకెళ్తా అన్న సమయానికి సదరు ఎస్ఐ రైల్వే పోలీసు ఎస్ఐ ఫోన్ చేసి ఇలా మీ ఫ్యామిలీ ఇలాంటి ఒక సంఘటనకు పాల్పడ్డారు అని చెప్పి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆయన ఎవరిదో అనుకొని ఫోన్ పెట్టేశాను నేను అని చెప్పాడు. ఇదంతా 31 ఉదయం 8 గంటలకు జరిగిన సంఘటన. 31 ఉదయం 8 గంటలకి 8:15కి వాళ్ళ అబ్బాయి బస్సు వస్తుంది. సో దానికి తీసుకెళ్లేదానికి రెడీ అయినప్పుడు సో సదర్ ఎస్ఐ ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే ఇట్లా మీ ఫ్యామిలీ ఇలా ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఒక పాప, అలాగే మీ ఫ్యామిలీ ఇలా ఒక దుర్ఘటన జరిగింది అని చెప్తే ఈయన నమ్మక ఏదో ప్రాంక్ కాలో లేకపోతే ఎవరో రాంగ్ కాల్ చేశారు, మిస్టేక్లో చేశారు అనుకొని ఫోన్ పెట్టేశారు. సురేందర్ రెడ్డి, సారీ చిరంజీవి రెడ్డి, చిరంజీవి ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే వీళ్ళు కావాలని మరి ఆయన వెళ్ళే హడావిడిలో ఉన్నాడా మరి ఏంటో తెలియదు కానీ మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోవడం తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫోన్ చేశాడు ఎస్ఐ. ఈసారి ఫోన్ చేసినప్పుడు ఆ కార్ నంబర్ మెన్షన్ చేశాడు. ఈ సో అండ్ సో కార్ TS 0708 వాట్ ఎవర్ ఆ కార్ నంబర్ మెన్షన్ ఈ కార్ మీదేనా అంటే మాదే, మీ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఈ ఘటన జరిగింది ఇక్కడ అని అప్పుడు చెప్తే అప్పుడు తను నమ్మడం జరిగింది. కానీ ఇక్కడ అత్తగారేమో రాత్రే ఫోన్ వచ్చింది, మాకు రాత్రే ఫోన్ వచ్చింది, మా అబ్బాయితో మాట్లాడిన కొంచెం సేపటికే ఇటు వియ్యంకులు ఫోన్ చేశారు, అంటే వీళ్ళ తల్లి గారు విజయారెడ్డి తల్లి. మరి తల్లి రాత్రే ఇటు వీళ్ళకు ఇంటిమేట్ చేస్తే మరి తల్లి కొడుకుకి ఇంటిమేట్ చేయలేదా? ఉదయం దాకా కొడుకుకి ఇంటిమేట్ చేయలేదు. కొద్దిగా దీంట్లో ఇన్ఫర్మేషన్ కొద్దిగా క్లారిటీ మిస్ మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ రీజన్ లేకుండా అయితే ఎవరు చేయరు బలంగా. మరి రైల్వే పోలీసులు దీని మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? సివిల్ పోలీసులకి ఏమన్నా కేసు తాచారం చూస్తుంటే సివిల్ పోలీస్ అంటే స్టేట్ పోలీసులు అయితే ఒక రకంగా, వీళ్ళు ఏంటంటే రైల్వే పోలీసులు సెంట్రల్ పరిధిలోకి వస్తారు కాబట్టి దానివల్ల వాళ్ళకంత టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఆ విధంగా ముందుకు పోరు. ఇది కొంచెం తాత్సారం జరుగుతుంది అందువల్ల అనేది ప్రధానంగా వస్తుంది. నిజంగా రైల్వే పోలీసులు టేకప్ చేసినటువంటి కేసులన్నీ కూడా ఇలా సైలెంట్గా వెళ్ళడమేనా, ఏమన్నా ఎండింగ్ ఏమన్నా ఉంటుందా దీనికి? చెప్పలేమండి. ఇప్పుడు రైల్వే పోలీసులు ఎంత మట్టుకి వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో జరిగిన సంఘటనలు అంటే రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, వీటిని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి మీరు అన్నట్టే ఎక్కువ టెక్నికల్గా వీళ్ళ దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉండకపోవచ్చు, టెక్నాలజీ పరంగా రిసోర్సెస్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో ప్రిలిమినరీ చేసి దాని తర్వాత కూడా వీళ్ళు సివిల్ పోలీసులకు అంటే స్టేట్ పోలీసులకు కూడా ఆ కేసును ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి. అంటే తన దగ్గర దొరికినటువంటి ఫోన్, విజయారెడ్డి ఫోన్ కారులో దొరికినటువంటి దాన్ని బట్టి ఖచ్చితంగా ల్యాప్టాప్ నుంచి కావచ్చు కొద్దిపాటి సమాచారంతో ఆటోమేటిక్గా విచారణ వేగవంతంగా వెళ్తుందని. ఎక్కడ ఇప్పటి వరకు కూడా 11 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఆ ఫోన్లో కానీ ఆ ల్యాప్టాప్లో కానీ సదరు తనైతే ఏదైతే చేస్తుందో రియల్ పేజ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ
మరోవైపు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి హాస్టల్స్ విషయానికి వస్తే కనుక పాపది బాబుది వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్కడ చిన్న ఇన్పుట్స్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడం అంటే విజయ్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇటు పిల్లల విషయానికి వెళ్తే కనుక అక్కడ కూడా చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇటు పాపకు కానీ ఇటు బాబుకి కానీ. ఖచ్చితంగా వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, ఎవరి తోవలో వాళ్ళు వెళ్ళి లోనికి ఈ కేసులో చొచ్చుకు వెళ్ళే విధంగా వెళ్తున్నారు రిపోర్టర్స్. కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా మైనర్ చిన్నది కూడా క్లూ దొరకట్లేనటువంటి పరిస్థితి, అంత నిగూఢత ఏర్పడింది ఈ కేసుకు సంబంధించి. అంటే జనరల్గా రైల్వే పోలీసులు, ఇప్పుడు సివిల్ పోలీసులు, మామూలు క్రైమ్ పోలీసులు కావచ్చు, స్టేట్ పోలీసులు కావచ్చు, వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉంటుంది. రైల్వే పోలీసులు టేకప్ చేసి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయరు. అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మాకు ఇలాంటి విషయాలు తెలిసాయని చెప్పడం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ వాళ్ళ పరిధి దానికి ఒప్పుకోదు. అండ్ ఇంకొకటి, ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా చూస్తే ఇటు తనతో వర్క్ చేసిన కొలీగ్స్ వీళ్ళందరూ తన ఒక వర్కహాలిక్, హార్డ్ వర్కింగ్ చేస్తుంది, బాగా టీమ్ని లీడ్ చేస్తుంది, ఆన్ టైం ఎవ్రీథింగ్ చేస్తుంది, డెడికేటెడ్గా ఒక 13-14 అవర్స్ వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉంది, రెగ్యులర్గా 13-14 అవర్స్ వర్క్ చేస్తుందని ఇటు సురేందర్ రెడ్డి ఇటు చిరంజీవి వాళ్ళ అన్న చిరంజీవి కూడా గతంలో కూడా చెప్పాడు. సో వర్క్ వైజ్ కూడా అంతా బాగానే ఉంది అంటున్నారు. సో మరి వర్క్ వైజ్ బాగానే ఉంది, ఫైనాన్షియల్గా బాగానే ఉంది. ఈ సూసైడ్ చేసుకున్న 48 గంటల తర్వాత ఒక ప్రధానమైనటువంటి ఒక వార్తాపత్రికలో వచ్చింది ఇది, మేడం ఐఎమ్ సారీ, ఇక మీదట నేను అలాగా చెయ్యను అనేటువంటి ఒక మెసేజ్ ఫోన్లో ఉన్నట్టుగా. మరి ఇది ఎంతవరకు ఆ వార్తలో నిజం ఉందో తెలియదు కానీ ఉంది. వాస్తవానికి అలాంటి ఒక మెసేజ్ వచ్చింది, కానీ ఆ మెసేజ్ వాళ్ళ టీమ్ మెంబర్, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్, తను టీమ్ లీడ్గా వర్క్ చేస్తుంది కాబట్టి తన టీంలో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది దానికి ముందు ప్రాజెక్ట్కి సంబంధించి చేసిన కొన్ని తప్పిదాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్యారలల్గా తను ఏం చేస్తుంది లైఫ్లో అనేది వాళ్ళకి తెలియదు. కానీ సో జనరల్గా రిపోర్ట్ చేస్తుంటారు టీమ్ లీడ్కి, టీమ్ లీడ్ కాకపోతే మేనేజర్కి, తన పైన ఉన్న మేనేజర్స్కి రిపోర్ట్ చేస్తుంటారు టీంలో ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ గురించి. సో అదే విధంగా వాళ్ళు మేము మళ్ళీ అది రిపీట్ చేయము, ఆ మిస్టేక్ ప్రాజెక్ట్లో కావచ్చు, ఆ బగ్ ఫిక్సింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన తప్పిదం ఏదైనా దాని గురించి వాళ్ళు మెసేజ్ చేశారు. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే పోలీసులు దాదాపు ఒక 200 మందిని ఇప్పటిదాకా ఇటు ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు, ఇటు విచారణ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని, ఆ పరిధిలో అంటే ఆమె ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, క్లోజ్డ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఇప్పటికీ ఒక కన్క్లూషన్కి రాలేకపోతున్నామా అంటూ ఇటు పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ మీడియాలో ఏదైతే కథనాలు ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక డిప్రెషన్ వల్ల ఇలాంటి డెసిషన్ జరిగింది అంటూ చాలా మీడియా సంస్థలు అలాంటి వార్తలు వెల్లడించాయి. కానీ దాంట్లో వాస్తవం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి ఇష్యూ, డిప్రెషన్ లాంటి ఇష్యూ ఉంటే సాధారణంగా తను డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చు. పిల్లల్ని ఎలా ఇమీడియట్గా చేంజ్ చేయగలుగుతా వాళ్ళ మైండ్ని? ఇప్పుడు తను ఒక ఇష్యూతోనో ఒక ప్రాబ్లంతోనో కొంతకాలంగా బాధపడుతుంది కాబట్టి తను దాని మీద ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చు. కానీ పిల్లల మీద ఇమీడియట్గా అలాంటి డెసిషన్ తీసుకుంది అని అంటే అది నమ్మశక్యంగా లేదు. దానికి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఖచ్చితంగా ఉండాలి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కళ్యాణ్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. చూద్దాం, అసలు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని మనం కూడా భావిద్దాం. అలాగే విజయారెడ్డి అలాగే వాళ్ళ పిల్లల ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. సో మొత్తానికి విజయారెడ్డి సూసైడ్కి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగా డిప్రెషన్ ఒకటే కారణమా, లేకపోతే తెర వెనుక ఏమైనా జరుగుంటుందా? కుటుంబ కలహాలు కూడా ఆమెను ఈ యొక్క ఊబిలోకి నెట్టేశాయా? ఆ ముక్కు పచ్చలారిన ఆ పసుగందులు కూడా నిజంగా ఈరోజు ఇద్దరు కూడా అసూలు బాసటం, నిజంగా తల్లే ఆ యొక్క సూసైడ్కి ప్రేరేపించడం, నిజంగా చాలా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నో చిక్కుముళ్ళు అయితే విప్పాల్సి ఉంది రైల్వే పోలీసులు. సో వెయిట్ అండ్ సీ, ఇంకా ఎన్ని రోజులు ఈ కేసు ఇంకా విచారణ కొనసాగుతుందో వేచి చూద్దాం. దీనికి ఒక కంక్లూజన్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఎందుకంటే యావత్ ప్రపంచాన్ని కలిచివేసినటువంటి ఈ సంఘటన, అమ్మ రాజీనామా అంటే జీవితానికి అమ్మ రాజీనామా చేసింది తన పిల్లలతో పాటు అనేటువంటి సంఘటన పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే చనిపోయారో విజయారెడ్డి అలాగే పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. స్టే ట్యూన్ టు తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.